చదువేస్తే ఉన్నమతి పోతుందా? లేకపోతే గనక ఒక విషాన్ని నరనరాన నింపుకున్నటువంటి ఒక పాము మనిషి రూపంలో మన మధ్యన తిరుగుతోందా? ఏమిటి ఆ మాటలు? రాహుల్ గాంధీ లడఖ్‌లో ఏం జరిగింది? వాంగ్‌చుక్ అనేవాడు అక్కడ పర్యావరణవేత్త అని బిల్డప్ ఇచ్చుకొని తిరుగుతాడు. పర్యావరణానికే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి క్షేత్రంలో పర్యావరణవేత్త ఏంటి? ఆ వంకతో ఒకప్పుడు నర్మదా బచావో పేరుతో నర్మదా నది మీద వంతెన కట్టకుండా దశాబ్దాల పాటు ఆపినట్టు, లడాఖ్‌కి రైలు రానీయకుండా, లడాఖ్‌కి సోలార్ ప్లాంట్ రానీయకుండా, లడాఖ్‌లో అభివృద్ధి జరగనివ్వకుండా అడ్డుపడుతున్నటువంటి రాక్షసుడు వాడు. శత్రు దేశాలు లేదంటే గనక భారత వ్యతిరేక దేశాల దగ్గర డబ్బులు తింటా భారతదేశపు ఎదుగుదలని అడ్డుకునేటటువంటి ఒక ద్రోహి వాడు. దేశద్రోహి. ఆ దుర్మార్గుడిని వెనకేసుకొస్తే వెనకేసుకొచ్చుకో నీకు ఓట్ల కోసం అని చెప్పి. కానీ వాడు చేసిన అరాచకానికి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది. అట్లాగే హిల్స్ సంబంధించినటువంటి సంస్థ కార్యాలయం మీద దాడులు జరిగినాయి. అట్లాగే పోలీసుల మీద దాడులు జరిగినాయి. సిఆర్పిఎఫ్ మీద దాడులు జరిగితే ఆ దాడుల్ని మనిషి అయితే ఖండించాల. సంస్కారం ఉంటే ఇట్లాంటివి జరగకూడదని చెప్పాలి. అది మానేసి లడఖ్‌లో జరుగుతున్న దాని వెనకాల ఆర్ఎస్ఎస్ కుట్ర ఉంది, బీజేపీ కుట్ర ఉంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ అది ఏమన్నా ఆక్రమించుకుంటే లడఖ్‌ని ఆక్రమించుకుంటే ఎవడు ఆక్రమించుకోవాలి? చైనా వాడు ఆక్రమించుకోవాలి. ఆ చైనా వాడి కోసం ఈ వాంగ్‌చుక్ గాడు పనిచేస్తున్నాడు. అట్లాగే అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ ఆక్రమించుకోవాలి. లైక్ బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా. అది లడఖ్‌లో చేయాలనుకుంటుంది. అప్పుడు డీప్ స్టేట్ అవుతుంది. ఆ డీప్ స్టేట్‌తో కలిసి తిరుగుతున్న రాహుల్ గాంధీ పాత్రధారి అవుతాడు. అంతే తప్పించి దాంట్లో కంట్రోల్ చేసి శాంతి భద్రతను అదుపు తీసుకురావాలనుకున్నటువంటి వాళ్ళు ఎట్లా దొంగలవుతారు? అంటే రాహుల్ గాంధీ మతిస్థిమితం కోల్పోతున్నాడా? మానసిక స్థిరత్వం కోల్పోతున్నాడా? లేకపోతే ఉద్దేశపూర్వకంగా దేశద్రోహం చేస్తున్నాడా? చర్చ జరగాల్సిన అంశం.